హ్మ్. కొట్టే అధికారం మనకి లేదు. హ్మ్. కొట్టారు. హ్మ్. ఆ కొట్టిన తర్వాత కూడా తిరిగి మనం కొట్టడం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. ఇతను తిరిగి కొట్టాడు. హ్మ్. అది ఇంకా తప్పు. అంటే ఈ అంటే తర్వాత వీటన్నిటికన్నా ఒకసారి పెద్ద ఒకసారి తప్పు. ఒకసారి ఒకసారి మీరు కొట్టడం హ్మ్. తప్పన్నారు. తిరిగి కొట్టడం తప్పన్నారు. అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి అంటే ఒక గాంధీ గారు ఒక చెంపని కొడితే రెండో చెంప అయితే గాంధీ గారు చూపించేవారు. ఇప్పుడు ఆ రోజులు ఉన్నాయంటారా అసల? సైలెంట్‌గా ఉండేది ఎక్కడన్నా ఉందంటారా? అసలు అది కాదు. చెప్పండి. కాదు. 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 హ్మ్. అది వేరు. నేను చట్ట ప్రకారం చెప్తున్నాను. చట్ట మనకి ప్రకారం. యాక్చువల్‌గా కొడితే హ్మ్. మనకున్నటువంటి చట్ట ప్రకారం మనల్ని కొడితే వెంటనే మీరు ఆ దెబ్బ తగిలింది కాబట్టి తీవ్రతను బట్టి వెంటనే మీరు హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు. హ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్‌కి డైరెక్ట్‌గా వెళ్తే ఆ గాయాన్ని వాళ్ళే చూసి దాని తీవ్రతను బట్టి వౌండ్ సర్టిఫికేట్ అని ఇస్తారు. హ్మ్. అంటే దేనితో కొట్టారు? హ్మ్. అది కొట్టింది మీకెలా తగిలింది? ఓన్లీ చెంప మీద తగిలిందా? లోపల హ్మ్. పన్నేమన్నా అదిరిందా? హ్మ్. సో, వాళ్ళు మొత్తం ఇన్స్‌పెక్షన్ అంతా చేసి డాక్టర్ గారు మీకు వాళ్ళు ఒక వౌండ్ సర్టిఫికేట్ ఇస్తారు. ప్రాపర్‌గా దాన్ని తీసుకొనెళ్లి మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టొచ్చు.